అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలన్నా, పురోగతి కావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమలు రావాలి. దానికి భూములు ఇవ్వాలి, తప్పదు. అయితే దీనిలో ప్రజామోదం ఉండాలి, ప్రజలు అంగీకరించాలి, లేదు ప్రజలకు నష్టం కలగకుండా ఉండాలి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి మొండిగా వెళ్తోందేమో, తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకుంటుందేమో అనేది ఒకసారి ఆలోచించాలి. నేను పొద్దున్నే చెప్పాను ఒక వీడియోలో, ఇండోసోల్ షిరిడి సాయి కంపెనీకి కూటమి ప్రభుత్వం ఏ విధంగా దాసోహమైందని. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండోసోల్ అంటే షిరిడి సాయి వాళ్ళదే ఇండోసోల్ కంపెనీ మాతృ సంస్థ షిరిడి సాయి. షిరిడి సాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ సంస్థ అని ఇప్పటికి 100 సార్లు టీడీపీ వాళ్ళే చెప్పారు. నేను ప్రత్యేకంగా అది గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సో ఆ ఇండోసోల్ కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉలవపాడు మండలంలో కర్రేడు అంటే జాతీయ రహదారి పక్కన ఒక ప్లాంట్ పెట్టాలనుకుంటోంది. దానికి 8,340 ఎకరాల భూమి అవసరం అని గుర్తించి మార్చి నెలలో జీవో ఇచ్చారు. దాదాపుగా 5 నెలల కిందట జీవో ఇచ్చారు. తాజాగా భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిన్నగాక మొన్న రోడ్డెక్కారు. వేలాది మంది రైతులు స్వతహాగా వాళ్ళే రోడ్డెక్కి ఇండోసోల్కి భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది ఏ ఒక్కరో ఉసిగొల్పిన ఉద్యమం కాదు, ఏ ఒక్కరో డబ్బులు ఇచ్చి రప్పించిన ఉద్యమం కాదు. అది ప్యూర్లీ రైతులు కసిగా వచ్చారు, వాళ్ళుగా వచ్చారు, ఇంటిళ్ళ పది వచ్చారు. ఎందుకంటే రైతులు అంతగా ఆవేదన చెందడానికి కారణం ఏంటంటే, రైతుల నుంచి సేకరించబోతున్న భూమి వాల్యుబుల్, మంచి భూమి, ప్లస్ ఉలవపాడు మ్యాంగోస్ అంటారు కదా, ప్రపంచ ప్రసిద్ధి. అక్కడ బంగినపల్లి చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ ఉలవపాడు మామిడి పండే భూములు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా మంచి పంటలు పండుతాయి, వాల్యుబుల్ పంటలు పండుతాయి. అక్కడ రైతులు అందరూ కూడా శ్రమజీవులు, వాళ్ళేమి భారీ భూస్వాములు కాదు. చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు దాన్ని నమ్ముకొని కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నారు. నిజానికి ఇక్కడ ఈ దగ్గరలోనే రామాయపట్నం పోర్ట్ వస్తుంది కాబట్టి, భవిష్యత్తులో ఇక్కడ భూముల విలువ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భూముల విలువ, రామాయపట్నం పోర్ట్ వస్తుంది, ప్లస్ కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అప్పుడు భూముల విలువ భారీగా పెరుగుతుంది కాబట్టి ముందు నుంచే ఇండోసోల్ వాళ్ళకు భూములు ఇచ్చేసి భవిష్యత్తులో దీన్ని వినియోగించుకుంటారు లేదా తర్వాత విషయం. కానీ అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నమాట వాస్తవం. నిజానికి ఇదే ఇండోసోల్ అక్కడే ఆ ప్రాంతంలోనే పెట్టాలి అంటే ఆ ఒలేటివారిపాలెం మండలంలో చాలా భూములు ఖాళీగా ఉన్నాయి. కందుకూరికి ముందు జాతీయ రహదారి వైపు ఇవన్నీ విలువైన భూములు. ఉలవపాడు మండలంలో కాకుండా, గుడ్లూరు మండలంలో కాకుండా, ఇదే కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు దాటాక అవతలకి కనిగిరి వెళ్ళే వైపు, లేదంటే ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళే వైపు, రాళ్లపాడు వెళ్ళే వైపు కొన్ని భూములు ఖాళీగా ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి. వీలైతే అక్కడ తీసుకోవచ్చు. ఇండస్ట్రీకి ఏ భూములు అయితే ఉంది? పంటలు పండే భూములే కావాలా? ఉలవపాడు మామిడి పండే భూములే కావాలా? వేరుశనగ కూరగాయలు పండే భూములే కావాలా? ఎక్కడైనా పర్వాలేదుగా. సో దీని వెనక సంథింగ్ ఏదో లాబింగ్ నడుస్తోంది. ఒక పెద్ద శక్తి దీన్ని నడిపిస్తోంది. ఆ శక్తి ఏమిటి అనేది ఇప్పుడు ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. అంటే ప్రభుత్వం తలలు పట్టుకోవడం కాదు, రైతులు తలలు పట్టుకుంటున్నారు. సో ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరితో వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన కంపెనీ ఇండోసోలు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు అని పదే ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇండోసోల్కి భూములు ఇవ్వడం కోసం రైతులు పొట్టగొడుతున్నారు కదా, రైతులకు అన్యాయం చేస్తున్నారు కదా. సరే, ఇక్కడ ఇండస్ట్రీస్కి ల్యాండ్స్ ఇవ్వడం తప్పు కాదు, కానీ మ్యాక్సిమం ఖాళీగా పడి ఉన్న భూములు ఇవ్వాలి, బీడువారిన భూములు ఇవ్వాలి. సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్న భూమిలో, నీరు సమృద్ధిగా లభిస్తున్న భూమిలో, లేకపోతే విలువైన పంటలు పండుతున్న భూమిలో కాదు. అటువంటివి ఇవ్వడం వల్ల యూజ్ ఉండదు. రైతులు పొట్టగొట్టి అక్కడ పరిశ్రమలు పెట్టకూడదు, ఖాళీగా ఉన్న భూములు ఇవ్వాలి. సో దీని వెనక ఒక పెద్ద లాబింగ్, ఒక పెద్ద స్కామ్ ఉందేమో. ఈ భూములన్నీ తీసుకొని భవిష్యత్తులో దాన్ని ఎలా యూజ్ చేస్తారో, అక్కడ పోర్ట్ వస్తుంది కాబట్టి భారీగా భూముల విలువలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు రైతు దగ్గర నుంచి తీసుకున్న దానికి అమాంతం 10 రెట్లు పెరిగిపోతే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడో 2006, 2007లో లేపాక్షి కోసం భూములు తీసుకున్నారు, పని అయిందా? అవ్వలేదు. ఎప్పుడో 2007, 2008లో ఇందుజా కోసం భూములు తీసుకున్నారు, పని అయిందా? అవ్వలా. సో ఈ భూసేకరణలు, భూములు దారాదత్తం చేయడాలు జరిగిపోతాయి, కానీ అక్కడ ప్రాజెక్టులు వచ్చేది లేదు, రావు. మ్యాక్సిమం 100 కంపెనీలకు భూములు ఇస్తే అందులో 5-10 మాత్రమే కంపెనీలు పెడతారు, భూములు సద్వినియోగం చేసుకుంటారు, మిగిలినవన్నీ వేస్ట్ అవుతాయి.
సో ఇది వేస్ట్ బాపతేమో, ఆ అనుమానాలు ఆ భయాలు ఉంటాయి కదా రైతుల్లో. ఒకవేళ ఇది వేస్ట్ బాపత కాదు, మంచిదే, కంపెనీ ఖచ్చితంగా పెడతారు అనుకున్నా, ఇటువంటి విలువైన భూములు కాకుండా ఇదే నియోజకవర్గంలో కాస్త ఒక 20 కిలోమీటర్ల అవతలకు వెళ్తే వేరే భూములు ఉన్నాయి, అవి ఇవ్వచ్చు అనమాట. సో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. లేకపోతే రైతులు స్వతహాగా ఫస్ట్ టైం ఎంతమంది వచ్చారంటే ఇది మరో ధర్మల పోరాట ఉద్యమంగా మారిన ఆశ్చర్యపోకల్లా. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగింది చూసారా పెద్ద ఉద్యమం, అలాగే భీమవరంలో ఒకసారి జరిగింది, నాగులుప్పలపాడులో ఒకసారి జరిగింది. అటువంటి ఉద్యమం జరిగిన ఆశ్చర్యపోకల్లా. అది ప్రభుత్వానికి లేనిపోయిన తలనొప్పి. థ్యాంక్ యూ.